పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ శ్రీ ఎన్విఎస్ ప్రభాకర్ గారు, అదేవిధంగా వారి పక్కన నాగోల లక్ష్మీనారాయణ గారు జిల్లా ఉపాధ్యక్షులు, వారి పక్కన నాగన్ యాదవ్ గారు అర్బన్ అసెంబ్లీ కో కన్వీనర్, జిల్లా కార్యాలయ కార్యదర్శి భద్రత్ కిషన్ గారు, మాజీ కార్పొరేటర్ వెల్లింగ్ నారాయణ గారు, నా పేరు న్యాలం రాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నా పక్కన స్వామి యాదవ్ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా బీజేపీ మాజీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షులు ఆనందరావు గారు, అదేవిధంగా వెనుకాల ఉన్న మండల పార్టీ అధ్యక్షులకు, వివిధ మోర్చా నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ఈనాటి మన కార్యాలయానికి చేసినటువంటి మాజీ శాసనసభ్యులకు ఇచ్చిన శాలతో వినబడుతుందా? అందరికీ ప్రణామాలు. ఈనాటి ఈ విలేకరుల సమావేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా మేము బీసీల కుల గణనను చేశాము, ఇది ఒక శాస్త్రీయంగా జరిగింది, ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉంటుంది, దేశవ్యాప్తంగా చేయాలని మేము బీజేపీని డిమాండ్ చేస్తున్నాం అని రాహుల్ గాంధీ కూడా వచ్చి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే మాట్లాడారు. బీసీ కుల గణనకు సంబంధించినటువంటి లెక్కలు బహిరంగపరిచిన తర్వాత వాటి యొక్క వివరాలు పరిశీలిస్తే ఇది బీసీల కోసం చేసినటువంటి సర్వేనా, లేకపోతే ముస్లింలని బీసీలలో కలపటం కొరకు చేసినటువంటి సర్వేనా అన్నది చెప్పాలని చెప్పని కాంగ్రెస్ పార్టీని బీజేపీ డిమాండ్ చేస్తాం. ఒకవైపున రాష్ట్రంలో 12% కంటే ఎక్కువ ముస్లింలు ఉన్నారు అని చెప్పని పదే పదే చెప్తూ వస్తున్నటువంటి పార్టీ నిన్న తాజాగా విడుదల చేసినటువంటి సర్వే యొక్క వివరాల తర్వాత ఈ 12% ఉన్నటువంటి ముస్లింలలో 10% బీసీ ముస్లింలు అని చెప్పింది. అంటే ఇది బీసీలని మోసగించడం కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవైపున స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి, పెంచాలి, అమలు చేయాలని చెప్పని బీసీ సంఘాలు మాట్లాడుతూ వస్తున్నాయి. ఈ రకంగా 10% ముస్లింలని బీసీలలో చూపించి బీసీల యొక్క అవకాశాలని దెబ్బతీయడం కొరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. ఇకపోతే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనుల సర్వే చేస్తున్నాం, ఈ సకల జనుల సర్వే ఒక కరదీపికగా ఉంటుంది, ఒక ప్రణాళిక రూపొందించడం కొరకు, ఒక కార్యాచరణ ఏర్పరచడం కొరకు ప్రభుత్వానికి అది ఒక అస్త్రంలా పనిచేస్తుందని చెప్పారు. ఆ సకల జనుల సర్వే జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏ రోజు కూడా ఆ సర్వే వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికానికి ఎటువంటి యొక్క లాభం జరిగినటువంటి సందర్భం కానీ దాఖలాలు కానీ ఆ సర్వే వల్ల లేదు అన్నటువంటి విషయం అందరికీ అర్థమైంది. కాబట్టే ఆ పార్టీని ఇంటికి పంపించారు. ఇప్పుడు బీసీల కోసం మేము గొప్పగా మాట్లాడుతున్నాం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క సర్వే చూసిన తర్వాత వివరాల్లోకి వెళ్తే అర్థమైనటువంటి ఒక పరిస్థితి చూస్తే ఇది బీసీల యొక్క ఉద్ధరణ కొరకు కానీ సాధికారికత కొరకు అంతకంటే కాదని, సామాజిక న్యాయం అసలే లేదని,
కేవలం ముస్లింలని బీసీలుగా చూపించడం కొరకే ఈ సర్వే చేశారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీసీలని అవమానపరిచినట్టుగా భారతీయ జనతా పార్టీ పేర్కొంటుందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సర్వే బుట్టదాఖలు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని నేను తెలియజేస్తున్నా. ఇకపోతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఈనాటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలని రాజకీయంగా వాడుకోవటం, అవసరాల కోసం ముందు పెట్టడం, అధికారం వచ్చిన తర్వాత మొట్టికాయలు కొట్టడం అనేది వాళ్ళకి అలవాటు. కేవలం మొక్కుబడిగా మాత్రమే పీసీసీఐ అధ్యక్షులుగా కొంతమంది బీసీలను పెట్టారు వీళ్ళు. అది పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, వి హనుమంతరావు గారు కావచ్చు, డి శ్రీనివాసరావు గారు కావచ్చు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు. ఈ బీసీల యొక్క పీసీసీఐ అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే బీసీలకి ప్రాతినిధ్యం కలిగించేటువంటి విషయంలో అది మంత్రివర్గంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ నియామకాల్లో కావచ్చు, లేదా ఇతరతర పదవుల్లో కావచ్చు, వీళ్ళ చేతులతోనే వీళ్ళ కళ్ళు పొడిపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే నిన్న కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసింది. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బడ్జెట్ తెలంగాణకి గాడిద గుడ్డు అని చెప్పని వాళ్ళు ధర్నా చేశారు. తెలంగాణకి గాడిద గుడ్డు ఇచ్చారని చెప్పి ధర్నా చేశారు. నేను నేరుగా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, తెలంగాణ ప్రజానికానికి, పసుపు రైతులకి పసుపు బోర్డు ఇవ్వటం గుడ్డు కాదా అని చెప్పంటున్నాను. నేను ఇంగ్లీష్లో గుడ్డు కాదా అని చెప్పని అంటున్నాను. వాళ్ళకి గాడిద గుడ్డు కనబడతా ఉంది, మాకు బడ్జెట్లో ఏమో వెరీ గుడ్ కనబడతా ఉంది. అంతేకాదు సాధారణ సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి ఊరట కలిగించే విధంగా ఆదాయ పన్నులో 12 లక్షల రూపాయల యొక్క ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి పన్నే లేదు అని అనటం గాడిదగుడ్డ వెరిగుడ్డ ఆలోచించాలని చెప్పని నేను తెలియజేస్తాను. ఒకవైపున రైల్వేల కోసం, రహదారుల కోసం తెలంగాణ రూపురేఖలు మారేటట్టుగా నిధులు కేటాయిస్తూ RRR కింద కూడా అనుమతులు మంజూరు చేసింది గాడిదగుడ్డ వెరిగుడ్డ అని చెప్పని నేను అడుగుతాను. అంతేకాదు ఇళ్ల నిర్మాణం విషయంలో, ఆయుష్మాన్ భారత్ విషయంలో, గ్రామీణ సడక్ యోజన విషయంలో, చిన్న తరహా నీటి ప్రాజెక్టుల యొక్క నిర్మాణానికి ఆర్థిక సహకారం విషయంలో అందించినటువంటి సహాయం వెరీ గుడ్గా ప్రజానికానికి కనబడతా ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులకి గాడిద గుడ్డుగా కనబడతా ఉంది. వీళ్ళకి ప్రతిరోజు ప్రతినిత్యం బంగారు బాతుగుడ్లు కావాలి. ప్రతిరోజు ప్రతినిత్యం వీళ్ళకి బంగారు బాతుగుడ్లు కావాలి. కారణం కేంద్రం ప్రభుత్వం, కేంద్ర పార్టీకి కప్పం కట్టాలి, రాష్ట్ర మంత్రులకి వసూళ్లు కావాలి. కాబట్టి వీళ్ళకి బంగారు బాతుగుడ్లే కావాలి. వీళ్ళకి ప్రజలకు ఇచ్చినటువంటి వెరీ గుడ్ అనేది కనబడతలా. నిన్నగాక మొన్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం జరిపారు. రహస్య సమావేశం జరిపింది కమిషన్లలో వాటాల కోసం,
మంత్రులు వసూలు చేస్తున్నటువంటి ఒక వాటాల్లో కోటాలు ఇవ్వటం లేదని చెప్పని నిరసన తెలియజేస్తూ వాళ్ళ యొక్క అసమ్మతిని తెలియజేయటం కొరకు వాళ్ళు సమావేశం పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదించినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో ప్రజల్లోకి వెళ్తాం. ఈ పథకాల యొక్క బడ్జెట్ ప్రతిపాదనల యొక్క వివరాలని ప్రజలకి తెలియజేస్తాం. ఇప్పటికే సూక్ష్మ పరిశ్రమలు కానీ మధ్యతరగతి ప్రజానికం కానీ రైతులు కానీ మహిళలు కానీ బడ్జెట్ చూసిన తర్వాత అందరూ మెచ్చుకుంటా ఉన్నారు. వెరీ గుడ్ అంటా ఉన్నారు, ఫీల్ గుడ్ అంటా ఉన్నారు, దట్ ఈజ్ మోడీ అని చెప్పంటా ఉన్నారు, జై జై టు నిర్మలా అని అంటా ఉన్నారు. ఇది స్పష్టంగా త్వరలోనే జరగబోయేటువంటి ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ రకంగా 2 ఎమ్మెల్సీ యొక్క అభ్యర్థులు గెలవబోతున్నటువంటి విషయాన్ని, గెలిపిస్తారన్నటువంటి అంశాన్ని, మద్దతు పలుకుతారన్నటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని చెప్పని మనవి చేసుకుంటున్నాను. ఏర్పాటైంది, విధి విధానాలు రూపొందించారు. దానికి ఒక కార్యాలయము, దానికి ఒక రాజకీయ నియామకం పూర్తయింది. మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఒక 15 రోజుల కిందటనే ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఈ పసుపు బోర్డుని మరింత ఎఫెక్టివ్గా ఉండటం కొరకు కావాల్సినటువంటి పలు సూచనలు నిర్మలా సీతారామన్ గారికి చేయటం జరిగింది. అలాగే వాణిజ్య శాఖ మంత్రికి కూడా తెలియజెప్పడం జరిగింది. మీరే చూస్తారు త్వరలో ఎంత ఎఫెక్టివ్గా పసుపు బోర్డు ఈ పసుపు రైతుల కోసం ఇక్కడ పనిచేస్తుంది అన్నది. దశాబ్దాలుగా రైతాంగం అడుగుతూ ఉంటే, దశాబ్దాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే పసుపు బోర్డు ప్రకటిస్తే వీళ్ళకి గాడిద గుడ్డుగా కనబడతా ఉన్నది. వెరీ గుడ్ అంటాం పోయి. ఓకే, ధన్యవాదాలు.